మరి ఒక హీరోగా వాట్ ఎవర్ మే బి ద రీజన్ కొన్ని విచిత్రమైన కారణాల రీత్యా మరి అంత పాపులర్ అయిన వ్యక్తికి మరి సీటు ఇవ్వలేదట. ఎమ్మెల్యేకి ఎంత ఇస్తారో ఎవరో కూడా తెలియదు. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఈ ట్రాన్స్ఫర్స్ అనే ఒక కొత్త సిస్టమ్ని మరి బజార్లోకి, అదే పొలిటికల్ బజార్లోకి తీసుకొచ్చి ఈయన మరి అంటే ఎలా ఉందంటే ఏదో దాసనారాయణరావు గారి సినిమా ఒకటి వచ్చింది, పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టుగా. అంటే నేను ఈయన్ని పిచ్చివాడు అని అంటలా, కానీ ఏదో రాయి ఇసిరి, ఆ రాయి అంటే ఏదో కాగితం ముక్క ఇసిరి అది ఫలానా కాన్స్టిట్యున్సీ అని రాసిన చీటీ మీద పడితే ఆ కాన్స్టిట్యున్సీకి అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా ఉంది. మరి కోనసీమ జిల్లా నుంచి రాజమండ్రి జిల్లాకి ట్రాన్స్ఫర్ చేశారు చెల్లిపోయిన వేణుగారిని. అలాగే పాపం ఈయనకి ఎంతో అండదండలుగా ఉన్నారు బాబురావు గారు. ఆయన పదవి కూడా రాజీనామా చేసి ఈయన కోసం వచ్చారు. మరి అటువంటి బాబురావు గారికి ఎక్కడా సీట్ లేకుండా చేశారు. మరి ఇదేనా మరి దళితులంటే ప్రేమ, బీసీలంటే ప్రేమ? ఎంత దారుణమా! చెప్పేది ఒకటి చేసేది ఒకటే అని చెప్పి ఈ ట్రాన్స్ఫర్లో ఈ గొడవకి లాడిపోతున్నారు. వీళ్ళందరూ కూడా తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో అట్లీస్ట్ 25 మంది కనీసం షర్మిల పార్టీలో, అంటే షర్మిల పార్టీ అది క్లోజ్ అయిపోతుంది, కాంగ్రెస్ పార్టీలో తను రేపు జాయిన్ అవబోతుంది కనుక సో పునరుజ్జీవం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి ఎలక్షన్స్లో అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీలో 25 మంది కనీసం వైసీపీలో చోటు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు. అలాగే గతంలో పోటీకి అనాసక్తత చూపిన ప్రముఖ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతారు. దీనివల్ల నెగ్గినా నెగ్గకపోయినా 5-7% ఓట్లు కైవసం చేసుకోగలిగితే ఆ ఓట్లన్నీ కూడా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఓట్లే. గతంలో కాంగ్రెస్ ఓట్లని తల్లి, కొడుకు, చెల్లి ముగ్గురు కలిపి వీధులమట అన్యాయం జరిగిందని చెప్పి ప్రజల్ని నమ్మించి మన కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ కూడా కొల్లగొట్టారు. మరి ఇప్పుడు ఆ చెల్లి జరిగిన అన్యాయాన్ని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పి మళ్ళీ తిరిగి ఆ ఓట్లని కాంగ్రెస్ పార్టీకి మరి కన్సిడరబుల్ ఓట్లని తీసుకువెళ్ళి మరి అతి దారుణమైన పరాజయాన్ని, యాజ్ ఇట్ ఈజ్గా దారుణమైన పరాజయమే, కానీ ఆ దారుణమైన పరాజయాన్ని అత్యంత దారుణమైన పరాజయంగా మార్చటంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహించబోతోంది.